ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. Am I audible, Premlata? Premlata? Yes, Aruna? Aunty, you are audible. Okay. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ. మనం క్రిస్మస్ తర్వాత బ్రేక్ తీసుకుని మళ్ళా కలుస్తున్నాం దిస్ న్యూ ఇయర్ 2025. మనం సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేసేసాం అనుకున్నాను. ఫస్ట్ జాన్ చాప్టర్ 2 అయిపోయింది. మనం ఈరోజు చాప్టర్ 3 స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను. Am I right, అమ్మా? Yes, Aunty. Yes. Yes, Satya. Correct. ఈ 3 to 5 చాప్టర్స్ ఒక థర్డ్ సెక్షన్ ఇది. ఫస్ట్ 2 చాప్టర్స్ లో మనం టెస్ట్ ఆఫ్ ఫెలోషిప్ అనేది చూసాం. టెస్ట్ ఆన్ ట్రూ ఫెలోషిప్ అని. ఈ 3 to 5 చాప్టర్స్ లో టెస్ట్ ఆఫ్ ట్రూ సన్షిప్ అనేది మనం చూస్తాం అన్నమాట. 3, 4, 5 చాప్టర్స్. థర్డ్ చాప్టర్ లో వాట్ ఈస్ ద టెస్ట్ అంటే ఒబీడియన్స్ ఇస్ ద టెస్ట్. ట్రూ సన్కి ఒబీడియన్స్ ఇస్ ద టెస్ట్ అనేది మనం చూస్తాం. అండ్ ఫోర్త్ చాప్టర్లో లవ్ ఈస్ ద టెస్ట్. ఫిఫ్త్ చాప్టర్లో ట్రూత్, ఒబీడియన్స్, లవ్, ట్రూత్. ట్రూ సన్నుకుండే నేచర్ అనేది మనకి ఈ 3, 4, 5 చాప్టర్స్లో జాన్ చక్కగా చెప్పినట్టుగా మనం చూస్తాము. అందులో థర్డ్ చాప్టర్ ఇట్ టాక్స్ అబౌట్ ద ఒబీడియన్స్. 1 to 10 వర్సెస్లో మనం చూస్తే వాన్ వెస్బీ గారు ద ప్రిటెండర్స్ అని నేమ్ చేశారు దాన్ని. యాక్చువల్లీ అందులో చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడాడు. హూ ఆర్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కూడా మాట్లాడాడు. కాబట్టి ప్రిటెండర్స్, దోస్ హూ ప్రిటెండ్ టు బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ దోస్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని డిఫరెన్షియేట్ చేయడానికి ది ప్రిటెండర్స్ అని నెగటివ్ని ఒక టైటిల్గా తీసుకుని వచ్చారు. సో దాన్నే నేను పెట్టాను. 11 to 24 లవ్ ఆర్ డెత్ అనేది చెప్పినట్టుగా మనం చూస్తాం. చూస్తున్నారు, మ్యూట్ లో ఉన్నారా? Aunty? థర్డ్ చాప్టర్ అమ్మా 1 to 10 వర్సెస్ చదవాలి. చదువుతారా? స్క్రిప్చర్ రీడింగ్. How great is the love the Father has lavished on us, that we should be called children of God, and that is what we are. The reason the world does not know us is that it did not know Him. Dear friends, now we are children of God, and what we will be has not yet been made known. But we know that when He appears, we shall be like Him, for we shall see Him as He is. Everyone who has this hope in Him purifies himself just as He is pure. Everyone who sins breaks the law.
In fact, sin is lawlessness. But you know that he appeared so that he might take away our sins, and in him is no sin. No one who lives in him keeps on sinning. No one who continues to sin has either seen him or known him. Dear children, do not let anyone lead you astray. He who does what is right is righteous, just as he is righteous. He who does what is sinful is of the devil, because the devil has been sinning from the beginning. The reason the Son of God appeared was to destroy the devil's work. No one who is born of God will continue to sin, because God's seed remains in him. He cannot go on sinning, because he has been born of God. This is how we know who the children of God are and who the children of devil are. Anyone who does not do what is right is not a child of God, nor is anyone who does not love his brother. Thank you, Amma, Premlata. Thank you so much. సో 10 వర్సెస్ మనం చూస్తే గనక ఈ 10 వర్సెస్లో మనకి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేది రిపీటెడ్గా కనబడుతున్నట్టు మనకి కనబడతా ఉంటుంది. పాపం అనేది కూడా రిపీటెడ్గా కనబడుతున్నట్టుగా మనం చూస్తాము. ప్రేమ అనేది చూస్తాం అనమాట. సో ఈ ఫస్ట్ 10 వర్సెస్లో కనుక మనం చూస్తే కనుక ఫస్ట్ 3 వర్సెస్ గాడ్ ద ఫాదర్ లవ్స్ అస్, తండ్రి అనే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను. చూడండి, వాట్ కైండ్ ఆఫ్ లవ్ lavished on us. Father's love for us. God the Father loves us. And then 4 to 8 verses లో చూస్తే కనుక to make us the children of God, God the Son died for us. కుమారుడు మన కోసం చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. అండ్ దెన్ 9 to 10 verses లో మనం చూస్తే కనుక God the Holy Spirit lives in us. So the children of God లైఫ్లో వాళ్ళు పుట్టడంలోను, వాళ్ళు ఎదగటంలోను, వాళ్ళు దేవుని స్వరూపంలోనికి రావడంలోను, ది ట్రయూన్ గాడ్ దే వర్క్ టుగెదర్ అనేది మనకి అంత స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది అనేది మనకి అర్థం. సో ఫస్ట్ పార్ట్ మనం చూస్తే 1 to 3 వర్సెస్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇట్ స్టార్టెడ్ విత్ ఏంటంటే తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి, బిహోల్డ్ అంటున్నాడు. లుక్, సీ వాట్ గ్రేట్ లవ్ ద ఫాదర్ హ్యాస్ లావిష్డ్ ఆన్ us. సీ, చూడమంటున్నాడు. యూ టేక్ టైమ్ టు బిహోల్డ్, చూడు ప్రేమ అనేది. దట్ వీ షుడ్ బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలమని పిలువబడటానికి దేవుడు మన మీద ఎలాంటి ప్రేమను చూపెట్టాడు. వర్స్ 1 దగ్గర మనం ఆగితే వాట్ గ్రేట్ లవ్ ద ఫాదర్ హ్యాస్ లావిష్డ్ ఆన్ us. అనుగ్రహించాడు, తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించాడు. ఎవరు సంపాదించుకున్నది కాదు, ఇది అనుగ్రహం. తండ్రి ప్రేమ అనుగ్రహం. ప్రేమ ఎలాంటిదో, నోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. మనం ఫస్ట్ జాన్ 8 to 10 వర్సెస్లో కూడా మనకి ఉంది. 4th chapter 8 to 10 వర్సెస్లో చూద్దామా? ఫస్ట్ జాన్ 4, 8 to 10 వర్సెస్ చూద్దారు ఎవరైనా? 8 to 10, 4th chapter 8 to 10.
పక్క పేజీలోనే ఉంది. But anyone who does not love does not know God, for God is love. ఉమ్, God showed how much He loved us by sending His one and only Son into the ఉమ్, world, so ఉమ్. that we might have eternal life through Him. This is real love, దిస్ not ఈజ్ that we loved God. దిస్ ఈజ్ రియల్ లవ్ అన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే, కొంచెం కలోక్యల్ గా ట్రాన్స్లేట్ చేయాలంటే, ప్రేమ అంటే ఇదేరా అంటున్నాడు యోహాను అన్నమాట. ప్రేమ అంటే ఇదేరా, దిస్ ఈజ్ లవ్ అన్నాడు. ప్రేమ అంటే ఇదే. ఏంటా ప్రేమ అంటే, దేవుడు ప్రేమ స్వరూపి అని అక్కడే ఉండిపోలేదు. ఆయన మన కోసం అన్నమాట తన కుమారుణ్ణి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. తెలుగు బైబిల్లో కొంచెం అఫీషియల్గా ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి చక్కగా ఇందులో ప్రేమ ఉన్నది అని అన్నాడు అనమాట. ఇందులో ప్రేమ ఉన్నది. దిస్ ఈజ్ లవ్ అని ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తారు. ప్రేమ అంటే ఇదే అని అన్నమాట. సినిమాలు తీశారు మన తెలుగు వాళ్ళు టాలీవుడ్లో. ప్రేమ అంటే ఇదేరా అనే సినిమా తీశారు కొంతకాలం క్రితం. ఆ టైటిల్ విన్నప్పుడు ఈ ప్యాసేజ్ చదివితే ఈ టైటిల్ ఇక్కడ నుంచి లాక్కెళ్ళారా మన దగ్గర నుంచి అనిపించింది. తెలుగు బైబిల్ చదివారా, ఇంగ్లీష్ బైబిల్ చదివారా, కొలోక్యల్ ట్రాన్స్లేషన్ చేశారా? అయితే ఈ ప్రేమ అంటే ఇదేరా అనేది ఎక్కడ అంటే సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ. ప్రేమింపబడటానికి యోగ్యత ఏమాత్రం లేదు. మనకి బాగా వచ్చింది జాన్ 3:16. God so loved the world that he gave his only begotten son. ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఇచ్చేసాడు, సో దట్ మనకి ఇటర్నల్ లైఫ్ ఉండాలని. రోమన్స్ 5:8 కూడా మనం చూస్తాం అనమాట. ఒకసారి చూస్తారా రోమన్స్ 5:8 ఏమన్నాడు? But God showed His great love for us ఉమ్, by sending Christ to die for ఉమ్, us while we were still sinners. మనం ఇంకనూ పాపలమై ఉండగా. పాపల కోసం ఎవరండి ప్రాణం పెడతారు? శత్రువుల కోసం ఎవరు ప్రాణం పెడతారు? తిరగబడే వాళ్ళ కోసం ఎవరు ప్రాణం పెడతారు? అలాంటి ప్రేమ, గ్రేట్ లవ్. వాట్ గ్రేట్ లవ్. పాల్ కూడా అదే అంటున్నాడు, గ్రేట్ లవ్. ఇంకా విశేషణం నీకు చెప్పడానికి లేదని. అండ్ ఎఫిషియన్స్ 1:4 కూడా పాల్ అదే చెప్తా ఉన్నాడు, ప్రేమ తన మహాప్రేమ అన్నాడు. 2:4 కూడా మనం చూస్తామన్నమాట, మహాప్రేమ, గ్రేట్ ఇన్ లవ్, రిచ్ ఇన్ మర్సీ అని అన్నాడు అనమాట ఎఫిషియన్స్ లో. అందుకే వాళ్ళ కోసం ప్రార్థన చేసేటప్పటికి 3rd చాప్టర్లో మరి ఆ ప్రేమ యొక్క వెడల్పుని, లోతుని, ఎత్తుని, ఆ డైమెన్షన్స్ ఆఫ్ ద లవ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకోసం నేను ప్రార్థన చేస్తాను అంటాడు. దట్ యు మే నో ద లవ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. Great love Father has lavished on us. He has given his only and one and only Son. Behold it అంటున్నాడు. చూడమని, చూడండి, ఒక్కసారి చూడండి అంటున్నాడు. See, behold and meditate on it. ఆ ప్రేమని ధ్యానిస్తే గనక, ఆలోచిస్తే గనక, ఆ ప్రేమని మనం గురించి పాండర్ చేస్తే, మెడిటేట్ చేస్తే, టు అండర్స్టాండ్, టు నో దిస్ ఇమ్మెన్స్ లవ్ ఆఫ్ గాడ్, ఇమ్మెన్స్ లవ్ ఆఫ్ గాడ్, గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్. బిహోల్డ్, మెడిటేట్ ఆన్ ఇట్.
ఈ వచనంలో చూస్తే గనుక వాట్ గ్రేట్ లవ్ ద ఫాదర్ లావిష్డ్ ఆన్ us అని అన్నాడు. బెస్టోడ్ ఆన్ us. పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ లవ్ అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ పర్ఫెక్ట్ లవ్, ఇట్ టాక్స్ అబౌట్ ద పర్మనెన్స్ ఆఫ్ దిస్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తుంది, విడువక ఎడబాయక నీ ఎడల కృప చూపిస్తున్నా. తల్లి అయిన మర్చునేమో కానీ నేను నిన్ను మరువను. వాట్ ఎ గాడ్, గాడ్, వాట్ ఎ లవ్. ఎలాంటి 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 దాన్ని, లవబుల్ నేనేమన్నా, am I lovable? Am I worthy of his love? నన్ను చూస్తే ప్రేమ పుడుతుందా ఆయనకి? హౌ? ఎహెస్కేల్లో అంటాడు అనమాట, ఇస్రాయేల్ నేషన్ గురించి మాట్లాడేటప్పుడు, నిన్ను చూస్తే నిన్ను కని రోడ్డు మీద పడేశారు, నీ బొడ్డు కత్తిరించలే, నువ్వు రక్తంలో పొర్లుతున్నావు, అలాంటి నిన్ను, నీకు యుక్త వయసు వచ్చింది, యూ హ్యావ్ కమ్ టు ఎన్ ఏజ్ ఆఫ్ లవబుల్ ఏజ్, నేను వచ్చి నీ సిగ్గును కప్పి నిన్ను నా దానిగా చేసుకున్నాను అంట. యట్ యు రిబెల్డ్ నేషన్ ఇజ్రాయెల్, యట్ యు రిబెల్డ్. ఇంకా హోషియా ప్రవక్తకైతే ప్రభు ప్రేమని, దేవుని ప్రేమని, విశ్వాసఘాతకుల్ని ఎలా ప్రేమిస్తాడు అది జీవించి చూపెట్టమన్నాడు. ఆ పిక్చర్, వాట్ ఎ లవ్, అన్కండిషనల్, దేర్ ఇస్ నో కండిషన్, పర్మనెంట్. ఆ ప్రేమలో తగ్గదు, తరగని ప్రేమ, మారని ప్రేమ, పర్మనెన్స్. అండ్ దెన్ ఎందుకని అంటున్నాడు, దట్ వీ షుడ్ బి కాల్డ్, దట్ టర్మ్ ఆఫ్ పర్పస్. ఎందుకంట అని అంటే కనుక చిల్డ్రన్ ఆఫ్ డెవిల్ మనం. యోహాను సువార్త, అమ్మా ఎవరో మ్యూట్ చేసుకోవాలంట. అరే అందరూ మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఆ పర్పస్ ఏంటి అని అంటే, టు మేక్ అస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమకి పర్పస్ ఆఫ్ హిస్ లవ్, టు మేక్ అస్ హిస్ చిల్డ్రన్. అందుకే ఎఫ్సీలు రాసిన పత్రికలో ఏమన్నాడు అని అంటే కనుక, మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. అడాప్షన్, అడాప్షన్ అన్నమాట. అడాప్టెడ్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ త్రూ హిస్ సన్ అని. ఇంకా మనం చూస్తే గనుక ఈ ప్రేమ మరి ఎవరికి తెలియదు? 2వ వచనంలో అంటారు, బయట వాళ్ళకి తెలియదట, మనల్ని కూడా తెలుసుకోలేరంట వాళ్ళు. ఎందుకని? బికాస్ దే డిడ్ నాట్ నో హిమ్ అన్నాడు. నో హిమ్ అంటే నో హిస్ లవ్. ఈ ఇంటిమేట్ లవ్, ఈ ఇంటిమేట్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిమ్ అనేది వాళ్ళకి లేదు. దర్ ఇస్ నో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ లవ్. బట్ సో ఈ ప్రేమను మనం చూస్తూ ఉంటే కనుక, ఇట్ టాక్స్ అబౌట్ ద పర్మనెన్స్ ఆఫ్ హిస్ లవ్, ఇట్ టాక్స్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ హిస్ లవ్, అండ్ ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ లవ్ బై హ్యావింగ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి, దేవా ఇంతగా ప్రేమించావా, నా కోసం ప్రాణం పెట్టావా, నన్ను నీ రక్తం కార్చి నా పాపాన్ని నుంచి విడిపించడానికి వచ్చావా, అయితే నిన్ను నమ్ముతాను, నన్ను క్షమించు అని ఎవరైతే పశ్చాత్తాపంతో వచ్చారో, ప్రభువును ఒప్పుకున్నారో, విశ్వసించారో, వ్యక్తిగతంగా, అనుభవపూర్వకంగా, మెంటల్గా కాదు, విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ మైండ్, విత్ ఆల్ అవర్ సోల్,
ఎవరైతే ఒప్పుకున్నారో అన్నమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ లవ్. ఫ్రమ్ దెన్ ఆన్, ఒక్కరోజు నుంచి మొదలడుతుంది. ఎవ్రీ టైమ్ బిహోల్డ్ గ్రేట్ లవ్, మెడిటేట్ ఆన్ దిస్ గ్రేట్ లవ్ అంటున్నాడు అనమాట జాన్. అసలు అపోజిల్ ఆఫ్ లవ్ కదా మరి. ప్రభు ప్రేమ, గ్రేట్ లవ్, నాట్ జస్ట్ లవ్ బట్ గ్రేట్ లవ్. జాన్ వాంట్స్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ టు టేక్ ఎ సూపర్ న్యాచురల్ glimpse into the Father's supernatural love for us. It's possible only with the help of the Spirit. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మనం అర్థం చేసుకోలేం, మనం గ్రహించలేం, మనం చూడలేం. Spirit of God has to quicken to experience this great love. Great in love, rich in mercy అని పాల్ చెప్పినట్టుగా అన్నమాట. మహాప్రేమ అన్నమాట. తండ్రి మనకి ఎట్టి ప్రేమ అని జాన్ ట్రాన్స్లేట్ చేశాడు. పాల్ అయితే కనుక మహాప్రేమ అని ట్రాన్స్లేట్ గా మనం చూస్తామన్నమాట. కెన్ యూ బిలీవ్ ద కైండ్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హ్యాస్ గివెన్ టు అస్? అసలు ఎలాంటి ప్రేమ, తండ్రి ప్రేమ. గాడ్ ద ఫాదర్ లవ్డ్ us. బికాస్ ఆఫ్ హిస్ లవ్ వాట్ వీఆర్ అనేది వర్స్ 1లో ఉంటే, వాట్ వీ షల్ బి అనేది వర్స్ 2లో ఉంటే, అండ్ వాట్ వీ షుడ్ బి అనేది వర్స్ 3లో ఉంది. దట్స్ బికాస్ ఆఫ్ హిస్ లవ్ వాట్ వీఆర్, వాట్ వీ షల్ బి అండ్ వాట్ వీ షుడ్ బి అని రాన్ వెస్బీ గారు అన్నారు. వాట్ వీఆర్, హూ కాల్స్ us ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్? నన్ అదర్ దెన్ ద ఫాదర్. ఫాదరే. అది మనం పౌలు 2 Corinthians 6th chapter 18th verse లో మనం చూస్తామన్నమాట. ఐ విల్ బి ఎ ఫాదర్ టు యూ అండ్ యూ షల్ బి మై సన్స్ అండ్ డాటర్స్. ఎందుకో పౌలు మై చిల్డ్రన్ అనలే, సన్స్ అండ్ డాటర్స్ అంటే నా కుమారులను కుమార్తెలునై ఉన్నారు అని ఎవరు చెప్తున్నారు అని అంటే కనుక ద లార్డ్ ఆల్మైటీ, ద లార్డ్ ఆల్మైటీ, అద్వితీయుడైన దేవుడు చెప్తున్నాడంట. ఏమనంటే వీఆర్ సన్స్ అండ్ డాటర్స్, వీ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్. సో వాట్ వీఆర్ టు ఈచ్ అదర్. మనం ఒకరికొకరు ఏమవుతాం? Brothers and sisters. బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీఆర్ ఎ ఫ్యామిలీ. Family వీఆర్ of ఎ ఫ్యామిలీ. వీ హ్యావ్ వన్ ఫాదర్. వీ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్. మేబీ ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు. కొంతమందికి చిన్నప్పుడే వెళ్ళిపోతారు, కొంతమందికి వయసు వచ్చాక, ముసలయ్యాక. అండ్ సమ్ ఆఫ్ us ఆర్ ఫాదర్స్ అండ్ మదర్స్. మనం ఎంతకాలం మన పిల్లలతో ఉండలేం, కానీ ఫాదర్ ఇన్ హెవెన్ ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఈవెన్ బియాండ్ ద గ్రేవ్. ఎందుకంటే ఆయన సమాధిని గెలిచాడు కాబట్టి. సమాధి వరకే ఈ లోకంలో తల్లిదండ్రులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనతో ఉండగలిగేది సమాధి వరకు మాత్రమే. మనం వాళ్ళతో సమాధి వరకు. కానీ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, గాడ్ ఆఫ్ ద బైబిల్, బియాండ్ ద గ్రేవ్ విత్ అస్, విత్ అస్. ఎంత కంఫర్ట్ కదండి, ఎంత కంఫర్ట్. ఇట్స్ నాట్ ఈజీ టు ఫేస్ లైఫ్ వెన్ fathers are not there. Father is a father, however old we become. But let's remember that we have a father in heaven. Let's not forget అన్నమాట. తండ్రి ఉన్నాడు మనకి. We are a family. We are sisters and brothers. అందుకే 10th verse వచ్చే టైంకి షుడ్ లవ్ ఏమన్నాడు? 10th verse లో 3:10 ఏమన్నాడు?
3:10 చదివాం కదమ్మా ఇప్పుడు. 3:10 ఏమ్మా Uh, 3:10లో who does not love his brother. Anyone who does not do what is right is not a child of God, nor is anyone who does not love his brother is not a child of God. అంటే మనం దేవుని పిల్లలం అయితే ఏం చేస్తాం మరి? We will love our brothers and sisters, అండ్ our సిస్టర్స్. co-believers. అవును. ఎంత ఇప్పుడు యాక్చువల్లీ మనకి మనతో ఓబుట్టువులు ఉంటారు కదా, మన తోబుట్టువుల పట్ల మనకి ఎలా ఉంటాం మనం? వి ఫైట్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి బిలాంగ్ టు ఈచ్ అదర్, ఇజంట్ ఇట్? తోబుట్టువులు, సిబ్లింగ్స్, ఆల్ ఆఫ్ us are siblings in the family of God. Siblings in the family. We belong to each other. ఇది చంద్రపాలన్న అయితే అంటారు, బంధాలకు మించిన బంధాలట. బంధాలకు మించిన, రక్త సంబంధాలకు మించిన బంధాలు, ప్రభు రక్తాన్ని బట్టి వచ్చిన బంధాలు అన్నమాట. సో వాట్ వీఆర్ అనేది మనం చూస్తే గనుక, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వీఆర్ కాల్డ్. వాట్ ఈస్ అవర్ కాల్? వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? వాట్ ఈస్ అవర్ స్టాండింగ్? వన్స్ వీ వర్ ఎనిమీస్ అదనమాట. రోమన్స్ లో చెప్పాడు, వన్స్ వీ వర్ సిన్నర్స్, వన్స్ వీ వర్ గాడ్లెస్. ఎఫిషియన్స్ లో ఉన్నాడు, వన్స్ వీ వర్ స్టేట్లెస్, గాడ్లెస్. ప్రజలు కాదు మనం. అలాంటి వాళ్ళని చిల్డ్రన్ ఆఫ్ గాడ్. గ్రేట్ లవ్ దట్ మేడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాట్ వీఆర్ చిల్డ్రన్. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. దట్స్ వాట్ వీఆర్ టెల్లింగ్ అనమాట. దే హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ద లవ్ ఆఫ్ గాడ్. వాట్ వీ షల్ బి అంటే ఎంత చక్కగా చెప్తున్నాడంటే, నౌ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ వీ విల్ బి హ్యాస్ నాట్ యెట్ బీన్ మేడ్ నోన్ అనమాట. ఎంత మిస్టరీ, ఎంత సస్పెన్స్, ఎంత థ్రిల్ పెట్టాడో అనమాట. మనం ఏమవుతామో మనకు తెలియదు, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ when Christ appears, we shall be like him. అసలు మన బిగ్ బ్రదర్, మన ఎల్డర్ బ్రదర్, ఓల్డర్ బ్రదర్, ఆయనలాగా అడాప్టెడ్ into the family of God. We'll become like him. What we shall be అని అంటున్నాడు అనమాట. అండ్ వాట్ we should be అని అంటే, all who have this hope in him purify themselves. ప్యూరిటీ. గట్టర్స్ లో ప్లే చేయడానికి కాదు పిల్లలుగా చేసుకున్నాను. నాట్ టు ప్లే ఇన్ ద గట్టర్స్, నాట్ టు ప్లే ఇన్ ద గట్టర్స్, నాట్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్, నాట్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్, నాట్ టు ఎక్యూజ్ ఈచ్ అదర్. ఇంకా అలాంటివెన్నో అన్నమాట. ప్యూరిఫై దెమ్సెల్వ్స్. So what God has done, he has done. What he is going to do, he will do. What we shall be, ఆయన చూసినప్పుడు ఆయన పోలి ఉంటామని తెలుసు మనకి. అండ్ మీన్ వైల్ ఎలాగుండాలి? ప్యూరిఫికేషన్. ఆయన జస్టిఫై చేశాడు. verse 1లో జస్టిఫికేషన్, we have become children of God. verse 2లో గ్లోరిఫికేషన్, విల్ బీ లైక్ హిమ్. మహిమపరచబడతాం ఆయనలాగా.
అండ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ సాంక్టిఫికేషన్, పవిత్రపరచబడతా ఉండాలి. పవిత్రునిగా చేసుకుంటూ ఆయన పవిత్రుడైనట్లుగా మనం కూడా పవిత్రపరచుకుంటూ ఉండాలి. Have you ever asked him to illuminate this great truth in your mind and heart? మనం what will happen to our thoughts, words and deeds when he answers affirmatively? ఈ గొప్ప ప్రేమను అర్థం చేసుకుంటాం, ఈ గొప్ప ప్రేమని అనుభవించటం, ఈ గొప్ప కుటుంబంలో బిడ్డలుగా వచ్చాము, సిబ్లింగ్స్ మనం, వీఆర్ ఎ ఫ్యామిలీ, వీ హ్యావ్ వన్ ఫాదర్. ఎంత ఫాదర్స్ హార్ట్ రిజాయిస్ అవుతుంది వెన్ వీ లవ్ ఈచ్ అదర్, వీ ఎస్టీమ్ ఈచ్ అదర్, వీ ఓన్ ఈచ్ అదర్. ఎంత రిజాయిస్ అవుతుంది ఫాదర్స్ హార్ట్. అండ్ దెన్ వీ ఫాల్ ఇన్ ఆన్ అవర్ ఫేస్, హౌ అన్వర్ది ఐ యామ్. నీ ప్రేమ ఎఫబుల్, ఇన్ఫినిట్, ఇన్వాల్యుబుల్, నెవర్ ఫెయిలింగ్ లవ్. ఇంత గొప్ప ప్రేమకి మనం స్తుతించుదాం విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ సెల్ఫ్. షల్ వి నాట్ ప్రైజ్ గాడ్? అందుకే క్రిస్టామ్లిన్ వాళ్ళు రాశారు, అమేజింగ్ లవ్, అమేజింగ్ లవ్. హౌ క్యాన్ ఇట్ బి దట్? ఎలాంటి ప్రేమ, అమేజింగ్ లవ్ అనేది మనం ఆ పాటలు మనం చూస్తామన్నమాట. ఓకే, బిహోల్డ్ ఇట్ అండ్ మెడిటేట్ ఆన్ ఇట్. ఈ ప్రేమ మనకు ఒక న్యూ ఎఫెక్షన్, ఎక్స్పెల్సివ్ పవర్ ఆఫ్ న్యూ ఎఫెక్షన్ అన్నారంట థామస్ అనే ఆయన. ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ టూ ఎఫెక్షన్స్, నాట్ మియర్లీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ rivalship, but in a state of enmity, and that's so inconceivable that they cannot dwell together in the same bosom. అదే హృదయంతో లోకాన్ని ప్రేమిస్తూ అదే హృదయంతో దేవుడు అంటే ఉండదట. ఎక్స్పల్సివ్ అనేది మెడికల్ టర్మ్ అంట. when a lactating mother, when mother gives birth to the child, మిల్క్ ఎక్స్పల్షన్ ఉంటుందంట. పవర్ ఆఫ్ న్యూ ఎఫెక్షన్. ఇంకొకటి ఏమన్నారంటే బెస్ట్ వర్డ్ డిస్ప్లేస్మెంట్ అన్నారు. లవ్ ఆఫ్ ద ఫాదర్, లవ్ ఆఫ్ గాడ్ ఉన్నప్పుడు లవ్ ఆఫ్ ద వరల్డ్ ఉండదట. లవ్ ఆఫ్ ద వరల్డ్ ఉంటే లవ్ ఆఫ్ ద ఫాదర్. అదే మాట్లాడాడు మనకి ముందు వచ్చిన వాళ్ళలో మనం చూసాం. సో గ్రేట్ లవ్, గ్రేట్ లవ్. అండ్ దెన్ 4 to 8 మనం చూస్తే కనుక God the Son died for us to make us his children. అక్కడ ఏం తీసుకొస్తున్నాడు అని అంటే సిన్. ఎవ్రీవన్ హూ సిన్స్ బ్రేక్స్ ద లా. ఇన్ఫ్యాక్ట్ సిన్ ఈజ్ లాలెస్నెస్. ఒక రకంగా జాన్ టర్న్డ్ హియర్ ఫ్రమ్ ద ఫ్యూచర్ అపియరింగ్ ఆఫ్ జీసస్ టు హిస్ పాస్ట్ అపియరింగ్. డిసెంబర్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాం ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సేవ్ us from the sin అన్నమాట. అక్కడికి తీసుకెళ్తున్నాడు, అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఎందుకు అసలు ఈ లోకానికి వచ్చాడు ఆయన? వై డిడ్ ద సన్ ఆఫ్ గాడ్ ఇన్వేడ్ ద ప్లానెట్ ఎర్త్? ఎందుకు రావాల్సి వచ్చింది? వై సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు కమ్? ఎందుకు? ఎందుకంటే వర్స్ 4 కదా, వర్స్ 4లో చెప్తున్నాడు సిన్ ఈజ్ ద రీజన్. అండ్ ఇక్కడ చాలా చక్కగా గాడ్స్ డెఫినిషన్ ఆఫ్ సిన్ అండ్ సిన్నర్స్ కూడా మనకి కనబడుతుంది 4 to 8లో మనం చూస్తే. వేరియస్ రెఫరెన్సెస్ ఈ స్లైడ్లో నేను పెట్టాను, అవన్నీ మనం మీరు తర్వాత అయినా చూడొచ్చు. డెఫినిషన్స్ ఆఫ్ సిన్ అనేది మనం చూస్తాం అనమాట.
యాక్చువల్గా 1 John 3:4 మనం చూస్తే కనుక సిన్ యాజ్ డిఫైల్మెంట్ అని 1 John 1:9-2 కనబడుతుంది. సిన్ యాజ్ డిఫైల్మెంట్. ఇక్కడ 1 John 3:4 సిన్ యాజ్ డెఫయన్స్. డెఫయన్స్ బ్రేక్స్ ద లా, లాలెస్నెస్, రెబెలియన్. నువ్వు చెప్తే నేను వినాలేంటి, నీ మాట నేను వినాలేంటి, వినాలని ఎక్కడుంది ఏంటి కదా, చాలాసార్లు అంటారు పిల్లలు కదా, వినాలని ఎక్కడుంది, నా తెలుసు ఏం చేయాలి, నా తెలుసు. డోంట్ వి డూ దాట్ టు ద ఫాదర్ ఇన్ హెవెన్? దేవుడికి మనం అలా చేస్తాం చేయమా? అసలు అట్లా మన బిహేవియర్ చాలా చక్కగా వచ్చి దేవా నీ కోసం ప్రాణం పెడతాము అని వెళ్తాను, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను నిన్ను అని పాటలు పాడేసాక బయటకు వచ్చాక ఏం చేస్తాం మనం ఏం చేస్తాం? డెఫియన్స్, ఫుల్ ఆఫ్ డెఫియన్స్. ద ఎంఫసిస్ నాట్ ఆన్ సిన్స్ బట్ ఆన్ సిన్. ఓకే, sins are the fruit, but sin is the root. Defiance. Defiance. Spirit of defiance. దేవుని బిడ్డలో అయినప్పటికీ కూడా ఆ స్పిరిట్ ఆఫ్ డెఫెన్స్ చాలా భయం వేస్తుంది అనమాట. యారగెన్స్ అండ్ డెఫెన్స్ అది మనకు కనబడతా ఉందండి. ఓకే, వై డిడ్ ద సన్ ఆఫ్ గాడ్ ఇన్వేడ్ అని అంటే 2 reasons. ఎక్కడున్నాయి చెప్పండి, ఎక్కడుంది రీజన్? 4-8 ఒక రీజన్ చెప్పండి. 4 ఉందా రీజన్? to take away our sins. కదా, verse 5 he appeared కదా, to take away our sins and in him there is no sin. And any other reason? ఇంకొక రీజన్ ఉంది. నెక్స్ట్ To destroy the devil's work. Destroy the devil's work. Verse 8 verse 8 ఉందన్నమాట. దీస్ ఆర్ ద 2 reasons మనం చూస్తామని. సో అవి మనం కొంచెం ఎక్స్పాన్షన్ చేయాలంటే కనుక he came to deliver us from sin and so he appeared and dealt with sin. Made us alive, forgiven, brand new చేశారు. కానీ మనం ఇంకా పాపంలో ఉండే పాసిబిలిటీ ఉన్నదన్నమాట. అలా ఉంటున్నప్పుడు క్రిస్టియన్స్ అబైడ్ ఇన్ క్రైస్ట్ అండ్ డూ నాట్ లివ్ ఇన్ సిన్ అని చెప్తారు. హీ కేమ్ టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. డెవిల్ ఏం చేస్తాడు? ఈజ్ అ డిసీవర్ అన్నమాట. ఎవరిని రిసీవ్ చేస్తాడు? చిల్డ్రన్ ఆఫ్ గాడ్ డిసీవ్. ఆల్రెడీ మనం చూసాం కదా, జస్ట్ 2nd chapter లాస్ట్ పార్ట్ లో డెవిల్ ఈస్ ద డిసీవర్ అని చూసాం. He deceives the children of God. So pursue righteousness. మనం ఏం చేయాలి? డెవిల్ ఈస్ అ సిన్నర్ హూ హ్యాస్ బీన్ డిఫీటెడ్ అంటున్నాడు. మళ్ళా ఓడిపోయాడు కానీ తోకాడిస్తున్నాడు. ఎట్లా తోకాడిస్తాడు? లైక్ ఎ ప్రౌలింగ్ లైన్. ఎవరిని గర్జించి ఎవరిని మింగుతానా అని. And he came to demarcate the children of God. God's children have experienced a new birth. God's children do not practice sin. God's children love one another. అది
మన 10th verseలో కనబడుతుంది. సో 4 to 8 వర్సెస్ని మనం చూస్తే కనుక ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని. అయితే ఇక్కడ ఒక్క మాట తెలుగులో ఏమనుందంటే కనుక ట్రాన్స్లేషన్లో దేవుని మూలంగా పుట్టినవాడు ఎవ్వడును పాపము చేయజాలడు అనుంది. ఉందా అండి? Yes, sir. ఏ వర్స్ అది? 8th వర్స్. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయజాలడు 9th కదా. ఈ కెనాట్ సిన్ అని ఉన్నది. He అంటే cannot కొన్ని continue in ట్రాన్స్లేషన్స్ sin. He cannot continue in sin. అదనమాట. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఈ కెనాట్ సిన్ అనేది కనపడుతుంది. కాబట్టి దాని మీద ఒక చిన్న ఏంటి సిన్లెస్ పర్ఫెక్షన్ అనే ఒక డాక్టర్ని ప్రాక్టీస్ చేసే గ్రూపులు ఉన్నారు. ఎందుకంటే ఈ బేస్డ్ ఆన్ దిస్ వర్స్, దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని బీజమతంలో ఉంది, అతని పాపము చేయడు చేయజాలడు అని. అయితే ఈఎస్వి ట్రాన్స్లేషన్ లోను ఎన్ఐవి ట్రాన్స్లేషన్ లోను మనం చూస్తే కనుక He cannot continue in sin. కంటిన్యూ ఇన్ సిన్ అన్నమాట. హీ విల్ నాట్ కీప్ ఆన్ సిన్నింగ్ అన్నమాట. నాట్ ప్రాక్టీస్ లాలెస్నెస్ అనేది అనమాట. సో అది మనం తీసుకోవాలి తప్ప సిన్లెస్ పర్ఫెక్షన్ కి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వెళ్ళాలి అనేది బైబిల్ టీచ్ చేయట్లేదు. అందరూ ఓకేనా? లేకపోతే ఇక్కడ ఏమన్నా చిన్న డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉంటే నెక్స్ట్ స్టడీలో యూ కెన్ రైజ్ ద క్వశ్చన్స్ ఆన్ దిస్. నేనే క్వశ్చన్ వదిలిపెడుతున్నాను నెక్స్ట్ స్టడీ. బట్ డిఫరెంట్ వర్షన్స్ లో మనం చూస్తే కనుక హీ విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్ అని. బట్ మనం చిల్డ్రన్ లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ ద డెవిలా చిల్డ్రన్ ఆఫ్ గాడా ఎవరు మనం అనేది ఎలా తెలుస్తుంది? ఫ్రూట్ రివీల్స్ ద రూట్ అంటున్నాడు. అది వి బిలాంగ్ టు హిమ్ అని అంటే వీ విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. వీ బిలాంగ్ టు హిమ్ అంటే జస్ట్ యాజ్ హీ ఈస్ రైచియస్ వీ విల్ డూ ద రైట్ థింగ్ బికాస్ వీఆర్ డిక్లేర్డ్ రైచియస్ అని చెప్తున్నాడు. కాబట్టి సో genuinely born again believer has a built-in check or guard against habitual sinning due to a new nature. అంటే ఏదో ఒక రోజు ఓవర్కమ్ అవ్వాలి. బ్రతికినంత కాలం అవే 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 చేసుకున్నా పోతున్నామంటే ఓవర్కమింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ని మనం అప్రాప్రియేట్ చేసుకోవట్లేదని అర్థం కదా. అవునా కదా? మనం పాడతాం కదా, we shall overcome, we shall overcome by faith in Christ, we shall overcome by faith in Christ, someday we shall overcome. విడుదల ఇచ్చేస్తాడు దేవుడు. హ్యాబిచువల్ సిన్ కి బాండేజ్ లేదు. ఎవరి మీద నా కోపం ఉంది, ఎవరిన మీద మనం ప్రేమించలేకపోతున్నాం, ఎవరంటే మనకి ఇష్టం ఉండలేదు, అలా ఉండిపోం మనం. తీసేస్తాడు దేవుడు. ఆ ఇష్టం లేని దాన్ని తీసేస్తాడు, ఇష్టం పుట్టిస్తాడు. మనకే ఆశ్చర్యంగా ఉంటుంది, నేనేనా అనిపిస్తుంది మనకి. అలాంటి చేంజ్, అలాంటి వర్క్ అనేది దేవుడు చేస్తాడు అనేది చిల్డ్రన్, ఇఫ్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని అనమాట. 9 to 10 verses లో మనం చూస్తే కనుక నో వన్ హూ ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్ విల్ కంటిన్యూ టు సిన్. అదే మళ్ళా మనం చూసాం ఆల్రెడీ. ఎందుకని అంటే గాడ్స్ సీడ్ రిమైన్స్ ఇన్ దెమ్. అంటే గాడ్స్ సీడ్ అంటే ఏమని అర్థం చేసుకుంటాం? వాట్ డు వి అండర్స్టాండ్ బై దట్? ఆయన బీజం నిల్చుని ఉన్నాడు. వాట్ డు వి Spirit of God. అంటమ్మా? Spirit of God. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకే. స్పిరిట్ ఆఫ్
ఓకే, he has God's seed. What is that అని అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్. అండ్ ఒక న్యూ నేచర్ ని మనకి ఇచ్చాడు కదా, న్యూ నేచర్, New creation. న్యూ క్రియేషన్, న్యూ నేచర్ అన్నమాట. ఈ న్యూ నేచర్ ని గాడ్స్ సీడ్ అంటున్నారు అని వాన్ వెస్లీ గారు అన్నారు, స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే టైటిల్ ఏమని పెట్టారంటే గాడ్ ద హోలీ స్పిరిట్ లివ్స్ విత్ ఇన్ us. అబ్బా తండ్రి అనే పిలిచే ఆత్మని మనలో పెట్టాడు ఆయన. ఆ ఆత్మ మనతో ఒక సాక్ష్యం ఇస్తా ఉంటది, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని. రోమన్స్ 8th chapter లో మనం చూస్తాం, టెస్టిఫైస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ లేకుండా యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోలేము. సో దిస్ ఇస్ హౌ మనం ఆల్రెడీ చూసాం, ఇండ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఒక న్యూ నేచర్ మనలో తీసుకొని వస్తూ ఉంటుంది. ఒకప్పుడు మనది ఓల్డ్ నేచర్. గాడ్ బైబిల్ టాక్స్ అబౌట్ దీస్ టూ నేచర్స్, ఓల్డ్ నేచర్ అండ్ న్యూ నేచర్. ఓల్డ్ నేచర్ రోమన్స్ 6:6 లో మనం చూస్తామన్నమాట. ద ఫ్లెష్, శరీరం, గల్తీ పత్రికలో కరప్టబుల్ సీడ్, క్షయమైన బీజం అని అంటాడు పేతురు రాసిన పత్రిక. క్షయమైన బీజం ద్వారా కాదు, అక్షయమైన బీజం ద్వారా మనం రక్షింపబడ్డాం. న్యూ నేచర్ అంటే కొలసి 3:10లో న్యూ మ్యాన్, నూతన సృష్టి. ద స్పిరిట్ 5:17 గాడ్స్ సీడ్ అని ఇక్కడ కనపడుతుంది. సో జెన్యున్ బిలీవర్స్ ఆర్ నాట్ సిన్లెస్, బట్ దే షుడ్ సిన్ లెస్ కదా. సిన్లెస్ పర్ఫెక్షన్ కాదు, చాలా తక్కువ. మనం పాపం చేయడానికి మన అవయవాలు, అందుకే రోమిల్కి రాసిన పత్రిక ఆరోగ్యం బాగా చదవాలి. అక్కడ ఏమంటాడంటే కనుక నో, రెకన్, ఈల్డ్, 3 steps చెప్పాడు అనమాట. నో, క్రీస్తు ప్రభు వారితో కూడా మనం చనిపోయాం, పాతిపెట్టబడి మనం లేచింది ఈ జీవితం క్రీస్తు ప్రభు తెలుసుకోవాలి. రెకన్ అంటున్నాడు, ఎంచుకోవాలి, నీతి సాధనాలుగా ఎంచుకోవాలి. ఈల్డ్, అప్పగించుకోవాలంటాడు, నీతి సాధనాలుగా అప్పగించుకోవాలి, పాపం చేయడానికి కాదు. సో దట్స్ హౌ యూజువల్గా ఒక కథ చెప్తారనమాట. నల్ల కుక్క తెల్ల కుక్క అని 2 ఉంటాయట. రోజు వచ్చి ఆ కుక్కను పెంచి అతను పోటీ పెట్టి ఈరోజు తెల్ల కుక్క గెలుస్తుందంటే అదే గెలుస్తుందంట, ఒకరోజు నల్ల కుక్క గెలుస్తుందంటే అదే గెలుస్తుంది. ఏంటి రోజు వచ్చి నువ్వు ఏ కుక్క గెలుస్తుందంటే ఆ కుక్క గెలుస్తుంది, ఎందుకు, సీక్రెట్ ఏంటి అని అడిగారట ఆ కుక్కల్ని పెంచే అతను. మీరేమనుకుంటున్నారు సీక్రెట్? మీరేమనుకుంటున్నారు? అతను సింపుల్ గా చెప్పాడంట, ఏ కుక్క గెలవాలనుకున్నానో ఆ కుక్కకి అన్నం పెడుతున్నాను అన్నాడు. ఫీడింగ్ ద నేచర్. ఓల్డ్ నేచర్ ని ఫీడ్ చేస్తే అదే వైల్డ్ నేచర్ ఇంకా. న్యూ నేచర్ ని ఫీడ్ చేస్తే ఎట్లా, పుట్ టు డెత్ ద ఓల్డ్ నేచర్ అన్నాడు కదా కొలసీ పత్రికలో. పుట్ టు డెత్, పుట్ ఆన్ అని అన్నాడు, పుట్ ఆఫ్, పుట్ ఆన్, పుట్ టు డెత్. ఈ మాటలు ఎంతో యాక్టివ్, నాట్ ప్యాసివ్ కాదు, రూత్లెస్ గా మనల్ని మనతో వ్యవహరించుకోవాల్సిన అవసరం అనేది మనం చూస్తాం అన్నమాట. సో 1 John 3:4-7 లో మనం చూస్తే sin is serious because it is rebellion against God, defiance. స్టిల్ చైల్డ్ ఆఫ్ గాడ్ అయ్యా కూడా డెఫియంట్ స్పిరిట్, ఓల్డ్ మ్యాన్ ఉంది కదా, ఓల్డ్ ఉమెన్ ఇన్సైడ్, ఓల్డ్ నేచర్ చాలా డెఫియంట్ గా ఉంటుంది, తెరబడద్దు అన్నమాట. దాన్ని స్టార్ చేసేయాలి. 1 John 3:5 లో సిన్ ఈజ్ అపోజ్ టు క్రైస్ట్ అపియరింగ్ టు టేక్ అవే సిన్. ఆయన ఎందుకు అపియర్ అయ్యాడు? టు టేక్.
A true Christian does not live in sin. కంటిన్యూస్ గా మనం ఉండం పాపం. పంది బురదలో పొరలాడుతుంది, బయటికి తీసుకొచ్చిన బురదలోకి వెళ్ళిపోద్ది. కానీ ఒక గొర్రె పిల్ల మనం నీట్ గా చేసిన తర్వాత అది మళ్ళీ బురదలోకి వెళ్ళదు, పడితే అందులో ఉండలేదు కూడా. ఇట్ విల్ కమ్ అవుట్. నేచర్, పంది నేచర్ కి గొర్రె పిల్ల నేచర్ కి నేచర్. The true Christian practices righteousness. Sin is serious. It originates with the devil. Deceiver. ఏం పర్వాలేదు, తప్పులేదు అంటది. వాట్స్ రాంగ్ విత్ ఇట్ అంటది, అంతేగాని వాట్ ఈస్ రైట్ విత్ ఇట్ అని చెప్పదు. డిసీవర్. Sin is opposed to Christ's appearing. True Christian cannot live in sin. True Christian practices righteousness and love. Righteousness and love చాలా ఇంపార్టెంట్ గా. మే గాడ్ హెల్ప్ అస్ అన్నమాట. ఒక ఫేక్ ఆర్ ఒరిజినల్. మనం ఫేక్ నోట్లుగా ఉంటున్నామా, ఒరిజినల్? ఒకసారి మళ్ళా మనం పాండర్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. పాండర్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. మెడిటేట్ ఆన్ ద లవ్. వాట్ గ్రేట్ లవ్ బియాండ్ my understanding and my comprehension. Amazing love. How can it be? May God help us not to become defiant, not to play in the gutters, but చక్కగా ఎట్టి ప్రేమను చూపెట్టాడో దేవుని పిల్లలు అవటానికి. To be the children of God. We have Father, we are family, we are brothers and sisters, we belong to each other. Let's care for, let's love, let's forgive, let's continue to show the love. May God help us. Over to you. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా